ర్యాగింగ్ను అరికట్టాలని చట్టాలు పకడ్బందీగా అమలు చేసి దోషులు కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మెడికో ప్రీతి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో ఘననివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం పెరిగిపోతుందని, విద్యార్థుల ప్రాణాలను బలిగొంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు పకడ్బందీగా అమలు చేయకపోవడం మూలంగానే ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతమవుతున్నాయని ఆరోపించారు. ప్రీతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజ్ కుమార్, సంతోష్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళ గిరిజన విద్యార్థి పీజీ స్థాయి వరకు ఎదిగినటువంటి ఒక ఎంబీబీఎస్ చదివి తర్వాత పీజీ సీట్ తెచ్చుకొని అద్భుతంగా చదువులో రాణిస్తున్నటువంటి ఒక అమ్మాయి పూర్తి జీవితాన్ని నాశనం చేసినటువంటి ఈ ర్యాగింగ్ భూతము, ర్యాగింగ్ చేస్తున్నటువంటి సైఫ్ లాంటి ఉన్మాదుల్ని కఠినంగా శిక్షించాలా, ఈ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలా. కాలేజీలలో ర్యాగింగ్ భూతాన్ని వీలైనంత తొందరగా కనుక అరికట్టలేకపోతే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బలమైనటువంటి ఉద్యమాన్ని మేము నిర్మించబోతున్నాం. ర్యాగింగ్ అనేది ఒక వ్యసనం, ఒక భూతం, మన సమాజానికి అరిష్టమేది. ఈ ర్యాగింగ్ని ఆ కాలేజీల నుంచి పారదోలాలి. అలాగే సైఫ్ లాంటి ఉన్మాదుల్ని ఇంత తీవ్రమైనటువంటి ర్యాగింగ్ భూతానికి